రూపాయలు. ఓటీపీ 47. పెట్రోల్ అయిపోయిందా మీకు? వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బాయ్ శ్రీను 1. ఈరోజు వచ్చేసి ఓలా ఊబర్ ఉండా అని చేసిన. ఇవాళ ఏంటంటే వాతావరణం మంచిగా లేదు, వర్షం చినుకులు పడుతున్నాయి ఆల్రెడీ లైట్గా. వర్షం పడుతుందో పడదా అంత డౌట్లు ఉన్నా. అందుకని ఇవాళ ఏంటంటే లాంగ్ రైడ్స్ ఎక్కువ యాక్సెప్ట్ చేయను, ఆల్మోస్ట్ అన్ని షార్ట్ రైడ్స్ యాక్సెప్ట్ చేస్తా. ఎంతసేపు డ్యూటీలు ఉన్నా కానీ షార్ట్ రైడ్లు యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఒకవేళ కొంచెం ఎండ్ వచ్చింది అనుకో అప్పుడు లాంగ్ రైడ్ యాక్సెప్ట్ చేస్తా. ఇవాళ వచ్చేసి టార్గెట్ ఎక్కువ పెట్టుకోలేదు, 1000 రూపాయలు పెట్టుకున్నా. చూద్దాం లాస్ట్ వరకు ఏమవుతుంది అనేది. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8:45 అవుతుంది. చూద్దాం ఏమవుతుందో. ఫస్ట్ రైడ్ అయితే పడ్డది ఊబర్లో, ఎల్లారెడ్డిగూడ నుంచి మౌలాది పడ్డది. పోయి అన్నం పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఎదురుగా నుంచి నాన్ననే అనుకుంటా. ఓటీపీ అన్నా? ఓటీపీ 0399. ఇక్కడ 50 అన్నా. అయిపోయిందా? థ్యాంక్ యూ. హలో హలో, ఎవరా? ఊబర్ చెప్పండి అన్న. వస్తున్నా అన్న, ఒక 2 minutes మేము కూడా ఉంటాం. 2 minutes కూడా 1 minute పక్కనే ఉన్నా. ఫస్ట్ రైడ్ అయిపోయింది, 50 రూపాయలు వచ్చింది దానికి. అది అన్నని ఎక్కించుకొని వస్తుంటే మధ్యలోనే పడ్డది ఇంకోటి. కరెక్ట్ ఈ నుంచి ఇప్పుడు చేర్యాలకు పోవాలి. 120 ఇచ్చిండు చేర్యాలకి, 12 కిలోమీటర్లకి. ఈ అన్న ఇన్నే ఉన్నాడు, ఆ షెడ్ వెనకాలనో ఎక్కడన్నా ఉంటాడు అన్న. బండి పోతుందా మరి? బండి పోతే అన్న నడుచుకుంటూ రమ్మంట. లేతే అన్న ఎన్నే పెట్టిండుగా. యాననే మీరేనా? ఓటీపీ అన్న 4367. ఎక్కడ అన్న? యూట్యూబ్లో వీడియోలు చేస్తా అన్న, యూట్యూబ్లో వీడియోలు చేస్తా. యూట్యూబ్లో చేస్తానా? ఇప్పుడు ఇది రికార్డ్ చేస్తా కదా, ఇంటికి పోయిన తర్వాత ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తా. అర్థం కాలే? నేను చెప్పింది అర్థం కాలే కదా మీకు? యూట్యూబ్లో వీడియోలు చేస్తా అంటున్నా. ఇప్పుడు షూట్ చేస్తా కదా నేను, ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం ఎడిట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇలా చేసింది రేపు అప్లోడ్ చేస్తా. ఇవే అన్న ఓలా ఊబర్. అయిపోయింది అన్న. ఇక్కడ ఆపారన్నా? ఇక్కడ ఆపేయాలా? $124 అన్న. కాలేజా అన్న? థ్యాంక్ యూ అన్న. అయిపోయింది రైడ్. మామూలుగా అయితే యాక్సెప్ట్ చేయబోతుంది రైడ్, కాకపోతే ఫస్ట్ పడ్డది, స్కిప్ కొట్టేసిన, మళ్ళీ పడ్డది, మళ్ళీ స్కిప్ కొట్టిన, మళ్ళీ పడ్డది. అబ్బా ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. సరే అని యాక్సెప్ట్ చేసిన. అప్పటికే పికప్ ఎంత 2.5 kilometers ఏమో ఉండే. నేను కస్టమర్ని ఎక్కించుకోబోతున్నా, దారిలో పడ్డది. సరే నేను పోయే వరకు అక్కడ వెయిట్ చేసిన అనుకో, తీసుకొని పోదాం అనుకున్నా. అన్న వెయిట్ చేసిండు, తీసుకొని వచ్చిన. కరెక్ట్ లోపల పోయే టైంకి తీసుకొని వచ్చిన. ఆ సెక్యూరిటీ అంకుల్ అరుస్తుండు, బాబు రావాలి, డబ్బులు రావాలి, గేట్ బంద్ చేస్తామంటుండు. ఇప్పుడు ఈ నుంచి ఏమైనా పడతాయా పడయా ఏమో తెలియదు. ఎప్పుడు ఇటు సైడ్ వచ్చినా కానీ రైల్లో పడే, బండ్లో కూడా దాటి వచ్చినామంటే చాలు. జర్ర మళ్ళీ నాగరం దాకా పోవాలి. నాగరం పోతే కూడా కొంచెం అటు ఇటు డౌటే, కాకపోతే నాగరం పోతే కొంచెం పడతాయి. ఇప్పుడు నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిటింగ్. ఓలా కూడా ఆన్ చేసిన, ఇదేంటిది ఊబర్ కూడా ఆన్ చేసిన. ఇప్పుడు పోర్టర్ కూడా ఆన్ చేద్దాం. హైలైట్ ఏంటంటే చాలా మంది పోర్టర్ జాయిన్ గా అన్న బాగుంటుందని చెప్పారు. నేను ఏం చేసిన అంటే పోర్టర్లో జాయిన్ అయినా, కాబట్టి పోర్టర్లో బుకింగ్లు పడతలేవు. మరి నాకే పడతలేవా ఎవరికి పడతలేవా అసలు ఏం సంగతి తెలియదు. పోర్టర్ కూడా ఆన్ చేసిన, పడతాయా పడయా అని. మొన్న ఒక రోజు నేను పోర్టర్ 2.5 hours ఆన్ చేసి పెట్టినా, ఒక్కటి కూడా వాళ్ళది పార్సల్. కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి అది ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడిగిన.
ఏం లేదు ఇదంతా బాగానే ఉంది, అది పార్సల్ అనేది ఆటోమేటిక్గా పడతాయి అని చెప్పిండు. 2.5 hours, మళ్ళీ అందులో ½ an hour వచ్చేసి మా ఇంటికాడ, 1 hour వచ్చేసి సైనిక్పూర్లో, ఇంకా 1 hour వచ్చేసి నేను మాదాపూర్లో ఉన్నప్పుడు ఆన్ చేసిన. 427 రూపాయలు. పోవాలా వద్దా ఇదే కన్ఫ్యూజన్లో ఉన్నా. ఏంటంటే ఇప్పుడు ఎంత దూరం పోతాం, మళ్ళీ అటు నుంచి పడకపోతే 50 kilometers ఉంది. అది ఫస్ట్ టైం పడ్డది 50 kilometers. ఏం చేయలేకపోతున్నా. 50 kilometers పడ్డదబ్బా. 50 kilometers 400 చిల్లరా. అన్న బండి నొక్కబోతున్నాడు, వేడుకోవాలనో ఏమో అన్న. ఏమైందన్నా, పెట్రోల్ అయిపోయిందా నీకు? ₹427 50 kilometers పడ్డదబ్బా. ఫస్ట్ అయితే పోదాం అనుకున్నా, తర్వాత ఏమనిపించింది అంటే నేను అంత దూరం పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తానా అని చెప్పి చిన్న డౌట్ వచ్చింది నాకు. అందుకని చెప్పేసి యాక్సెప్ట్ చేయలే. అన్నానే పెట్రోల్ బంక్ డ్రాప్ చేసేద్దాం. తార్నాక అంట తమ్మాయి కూడా అది యాక్సెప్ట్ చేద్దాం. 156 ఉంది. నేను పోయేదాకా అవుతారా 1.5 ఉంది పికప్. 15 kilometers ఉంది. తార్నాక పడ్డది. ఓటీపీ 6350. అక్కడ చినుకులు పడుతున్నాయి. కెమెరా మీద ఏమైనా వాటర్ చుక్కలు పడ్డాయి అనుకో మొత్తం బ్లర్ అవుతుంది. ఓ ఓ ఓ ఓ కారణం లాపేస్తావు ఏందన్నా. లిఫ్ట్ ఎక్కడ ఉంటుంది మేడం? లిఫ్ట్ ఎక్కడ ఉంటుంది? ఇదేనా? ఓకే. అమ్మా 500 చేంజా? లేవు మేడం, నా దగ్గర 500 ఉన్నాయి. 144. ఓకే థ్యాంక్ యూ. అయిపోయింది కంప్లీట్. సింధు మీకు కాల్ కనెక్ట్ అవ్వట్లా. 807 ఎక్కడ? ఈ కస్టమర్ దింపేస్తున్నా వీడియో తీసేయాలి, కెమెరా తీసేయాలి. ఈ చినుకులు ఏంటంటే చిన్నగా పడుతున్నాయి, పెద్దగా పడుతున్నాయి, మీడియంగా పడుతున్నాయి. మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అయింది అనుకో మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది. ఎక్కడ మేడం? ఇక్కడ ఆపేయాలా? $47 అయిపోయిందా? థ్యాంక్ యూ. వర్షం కారణం వల్ల కెమెరా అయితే తీసేసిన. ఇలా టోటల్ వచ్చేసి 580 రూపీస్ కొట్టిన. 464 రూపీస్ ఏమో ఊబర్లో కొట్టిన, ఓలాలో 58 కొట్టిన, ర్యాపిడోలో ఫుడ్ పడ్డది, దాంట్లో ఒక 60 రూపాయలు కొట్టిన. ఇలా టోటల్ వచ్చేసి 64 kilometers అయితే తిప్పిన. దానికి ఒక 150 రూపాయలు పెట్రోల్ తీసేసినా కానీ ఇంకా ఎంత మిగిలినట్టు 430 రూపీస్ మిగిలినట్టు. ఇవాళ 6 hours డ్యూటీ చేస్తే 430 రూపీస్ ఎర్న్ చేసిన. ఇవాళ చాలా అంటే చాలా బెకార్గా పడ్డాయి ఇవాళ రైడ్లు.